యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనం నుండి 26 వచనం వరకు చదువుకుందాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తన విశ్వాసం లేదని చెప్పిన ఇలా ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? ప్రయోజనం ఏంటంటే, ఒక మంచి క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఒక మంచి క్రైస్తవునికి ఏమేమి ఉండాలి, ఒక మంచి క్రైస్తవునికి ఏమేమి ఉండాలి, మరి మంచి క్రైస్తవుడు ఎలా ఉండాలి, మంచి క్రైస్తవుడు ఎలా ఉండాలి? ఒకటి మంచి క్రైస్తవుడు, ఒకటి విశ్వాసం ఉండాలి, రెండవది క్రియలు ఉండాలి. హల్లెలూయా. ఏమేమి ఉండాలి చెప్పండి? ఒకటేమో విశ్వాసం, రెండోదేమో క్రియలు ఉండాలి. మరి ఇదిట్నే ఉంచుకోండి. ఎబ్రీ రాసిన పత్రిక కూడా చూడండి, 11వ అధ్యాయంలో 6వ వచనం చదువుదాం. 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమేంట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. హల్లెలూయా. ఏమేమి ఉండాలి చెప్పండి? మంచి క్రైస్తవునికి మొదటిగా విశ్వాసములు ఉండాలి, మంచి విశ్వాసంలో ఉండాలి. రెండోది మంచి క్రియల్లో కూడా ఉండాలి. ఇక్కడ చూడండి, రెండు ఉండాలంటాను క్రైస్తవునికి. అందుకే యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మరి రాస్తున్నాడు యాకోబు గారు, సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తన విశ్వాసం లేదని చెప్పిన ఇలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? ఏమంటున్నాడు? సహోదరులారా, క్రియలు లేనప్పుడు నాకు విశ్వాసం ఉన్నదని చెప్తే ఏమి లాభం అంటున్నాడు, ఏమి ప్రయోజనము? చెప్పండి. విశ్వాసం ఉన్నది కానీ ఏం లేదు, క్రియలు లేవు, ఉంటే కూడా ఏం ప్రయోజనం అంటున్నాడు. విశ్వాసం ఉండి క్రియలు లేనప్పుడు ఏమి లాభము, ఏమి ప్రయోజనం అంటు. నువ్వు నమ్ముకొని కూడా ఏం లాభం అంటున్నాడు, విశ్వాసం నుంచి ఏం లాభం అంటున్నాడు. ఎందుకంటే విశ్వాసం ఉండాలి, దాంతోపాటు ఏం ఉండాలట, క్రియలు కూడా ఉండాలంటున్నాడు. ఇక్కడ ఒక దృష్టాంతాలు చెప్పినాడు. అబ్రాహాము గురించి చెప్పినాడు, రహాబు గురించి చెప్పినాడు, మరి దయ్యం గురించి చెప్పినాడు, ఒక చచ్చిపోయిన శవం గురించి కూడా చెప్పినాడు. ఈ 4 ఉదాహరణలు ఇచ్చాడు. ఎన్ని ఉదాహరణలు ఇచ్చాడు? 4 దృష్టాంతాలను కూడా మరి ఉదాహరణ ఇస్తున్నాడు. చూడండి, మరి విశ్వాసం గురించి చూద్దాం. అబ్రాహాముకి ఏమున్నదో చూడండి. 19 అబ్రాహాము గురించి, విశ్వాసం గురించి 21 వచనం. మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకుకు బలి అర్పించి నప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? హల్లెలూయా. వినండి, అబ్రాహాము విశ్వాసం ఉంచినంత మాత్రాన నీతిమంతుడు కాలేదు, క్రియల ద్వారానే నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఏమేమి ఉన్నది ఆయనకు? అబ్రాహాముకు విశ్వాసం ఉన్నది, దాంతోపాటు అటు ఏమున్నదట, క్రియలు. ఒకటే విశ్వాసం. కొందరు ఏమనుకుంటారు అంటే, మేము ఏం దేవుని కొరకు ఏ కార్యం చెప్పినా నాకేం కాదు, విశ్వాసం ఇస్తాను కదా, చర్చికి పోతున్నా సరిపోద్ది అనుకుంటారు. కానీ నీ విశ్వాసం ఒకటి నీ రక్షణ నీకు ఇయ్యది, నీ విశ్వాసం ఒకటి నీకు నీతిమంతుడిగా చేయది. విశ్వాసం ఒక, ఇప్పుడు చూడండి, విశ్వాసము ఒక చెట్టుకు పూత ఉండాలి, కాయ ఉండాలి, రెండు ఉంటేనే కలుగుతుంది. ఏమేమి ఉండాలి? పూత లేకుండా కాయ రాదు. ఏమి లేకుండా? పూత లేకుండా ఫలం రాదు. ఒక విశ్వాసకి 2 అవసరం అనేది. ఒకటి ఏమి ఉండాలి? విశ్వాసం, రెండోది క్రియలు. ఈ 2 తప్పకుండా అవసరం. ఎప్పుడైతే అబ్రాహాము నీతిమంతులను తీర్చబడ్డాట, క్రియల ద్వారా. దేని ద్వారా? చూడండి, ఈ వచ్చిన మీరు అందరూ అర్థం చేసుకుని 37 చూడండి, బాగా తినండి, వినండి. మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించి నప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? హల్లెలూయా. దేని ద్వారా చెప్పండి? అబ్రాహాము ఒకటి విశ్వాసం ఉంచింది, రెండో చెప్పాలి క్రియలు ఉన్నాయి. ఆయన దగ్గర ఏమున్నాయి? క్రియలు. దేవుని కొరకు మంచి పనులు చేసేది ఉన్నది, ఆయనలో క్రియలు కనబడుతున్నాయి. 18వ అధ్యాయం ఉత్పత్తి కాడికి, ఆది కాండం కాడికి వస్తే ఆయన క్రియలు కనబడ్డాయి. దేవదూతలు వచ్చినప్పుడు చక్కటి భోజనం పెట్టినాడు, మంచి నీళ్ళు ఇచ్చినాడు, మరి ఆతిథ్యం ఇచ్చినాడు, కాబట్టి క్రియలు. తర్వాత ఏకైక కొడుకుని 22వ అధ్యాయం కాడికి వస్తే, నీకు ఒక్కడైన కొడుకుని మోరియా పర్వత దేశం తీసుకుపోయి నాకు బలి అర్పించాలి అని చెప్పినప్పుడు ఏం చేసిండట? తీసుకుపోయిండు, బలి అర్పించడానికి ప్రయత్నం చేసిండు. అంటే క్రియల ద్వారా ఏమైండు? నీతిమంతుడని తీర్చబడి. హల్లెలూయా. మరి అబ్రాహాము ఏమని గీయారు చూడండి, 33వ వచనం చదువుదాం. 23 23 కాబట్టి
అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అని లేఖనం నెరవేర్చబడను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిన. హల్లెలూయా. ఏం కలిగిందట? క్రియల ద్వారా, విశ్వాసం ద్వారా అబ్రాహాంకి ఏం పేరు వచ్చిందంటే దేవుని స్నేహితుడని పేరు వచ్చింది. రెండవది నీతిమంతుడని పేరు వచ్చింది. హల్లెలూయా. ఏమొచ్చింది చెప్పండి? ఒక నీతిమంతుడు దేవుని స్నేహితుడని పేరు వచ్చింది. దేని ద్వారా? విశ్వాసం ద్వారా, క్రియల ద్వారా. మరి మనం ఎవరిలాగా ఉండాలంటే అబ్రాహాము లాగా ఉండాలి. హల్లెలూయా. మంచి క్రైస్తవులు ఎవరిలాగా ఉండాలి చెప్పండి? ఒక అబ్రాహాము లాగా ఉండాలి. అబ్రాహాములో ఏమున్నది? 100 సంవత్సరాలకు కొడుకు పుత్రుని చెప్తే నమ్మాడు. ఎన్ని సంవత్సరాలకు? 100 సంవత్సరాలకు. ఆయన ఏం కనబడుతుంది? విశ్వాసం కనబడుతుంది కొద్దిగా. రెండోది ఏమున్నది? ఆయన దగ్గర క్రియలు ఉన్నాయి. ఈ విశ్వాసం ద్వారా, క్రియల ద్వారా ఏమైండు? అబ్రాహాము ఒక నీతిమంతుడు అని పేరు వచ్చింది. హల్లెలూయా. ఏం పేరు వచ్చింది? రెండోది దేవుని స్నేహితుడని పేరు వచ్చింది. ఈరోజు నీకు కూడా, నాకు కూడా ఒక దేవుని స్నేహితుడిగా నీకు పేరు రావాలంటే, ఒక నీతిమంతుడు అనే నీకు పేరు రావాలంటే నీలో విశ్వాసం ఉండాలి. దాంతోపాటు చెప్పండి, మంచి క్రియలు కూడా నీకు ఉండాలి. ఈ రెండు లేకుండా విశ్వాసం ఉన్న కుదరదు, క్రియలు లేకుండా కుదరదు. రెండు ఉండాలి. ఒకడు అంటున్నాడు, వినండి, చదువుదాం ఆ మాట. 17వ వచనం. అలాగే విశ్వాసములు క్రియలు ఏంటైతే అది ఒంటిగా ఉండి మృతమైనది. నాకు చూడండి, విశ్వాసం ఉండి క్రియ లేకుండా ఏమైతే అట చనిపోయినట్టేనట్టుగా. ఏమైనట్టు? అందుకని విశ్వాసం ఉండాలి, క్రియలు తప్పకుండా. అంటే నీకు విశ్వాసం ఉన్నది, నా క్రియలు ఉన్నాయంటే కుదరదు. ఇద్దరిలో కూడా, ఒకళ్ళు కూడా ఏముండాలి? రెండు ఉండాలి. ఒకళ్ళు కూడా రెండు ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు రెండు ఉండాలి. విశ్వాసం ఉండాలి, క్రియలు కూడా ఉండాలి. అందుకని ఒకటి అబ్రాహాము లాంటి విశ్వాసం. హల్లెలూయా. అబ్రాహాము లాగా దేవుని స్నేహితులుగా మనం కావాలంటే అబ్రాహాము లాగా విశ్వాసం ఉండాలి, అబ్రాహాము లాగా క్రియలు కూడా ఉండాలి. ఇంకొక వ్యక్తి చూపెడతాం మీకు. రెండవది 26వ వచనం చూడండి. 25వ వచనం. అటువలే రహాబు వేశ్యకుడ దూతలను చేసుకొని వేరే మార్గం వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది కదా. సుశీల, రెండవ విషయం. రెండో వ్యక్తి ఎవరంటే రహాబు. ఎవరు చెప్పండి? రహాబు అనే ఒక వేశ్య. ఈమె ఏమైంది? దేవుని మీద, ఆ దేవుని వార్త విని ఆ దేవుడు గొప్పోడని నమ్ముకున్నది. నమ్ముకోడొక్కడే కాక ఆమెలో క్రియలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. ఏమున్నాడు చెప్పండి? ఏం క్రియ చూడండి ఇక్కడ బాగినాడు వాక్యం. అటువలే రహాబు వేశ్యకుడు దూతలను చేర్చుకొని వేరొక్క మార్గం వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియ మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది కదా. ఆమెలో ఏం క్రియలు ఉన్నాయి? ఏం క్రియలు ఉన్నాయి? రాబు విశ్వాసం వచ్చింది. ఆమె దేశానికి, ఎరుకో పట్టణానికి దేవుని బిడ్డలు వచ్చింది. ఆ సర్వే చేయడానికి వచ్చింది. ఆ దేవుని బిడ్డలను దాచిపెట్టింది. ఏం చేసింది? ఆమె ఒక వేశ్య. ఆమె చంపియాలి, లేకుంటే దొరకబట్టియాలి. కానీ ఏం చేసింది? యెహోవా దేవుడు గొప్పోడని విశ్వాసం ఉంచింది. ఏముంచింది? యెహోవా దేవుడు గొప్పోడని విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఉంచుడే కాక ఏం చేసింది? దేవుని బిడ్డలకు సాయం చేసింది. హల్లెలూయా. ఏం చేసింది? దేవుని బిడ్డలకు. ఈ వాక్యం మీకు అర్థం బాగా కావాలి. వినండి. 25వ వచనం. అటువలే రహాబు వేశ్యకుడు దూతలను చేర్చుకొని ఏమని చేర్చుకుందట? దేవుని బిడ్డలను ఏం చేసింది? చేర్చుకున్నది. వాళ్ళను దాచిపెట్టింది. వాళ్ళను రాజు చేతులు పడకుండా కూడా కాపాడింది. అంటే క్రియలు ఏమేమి ఉన్నాయి దగ్గర? ఒకటి విశ్వాసం ఉంచింది, రెండోది క్రియలు కూడా ఉన్నాయి. వాళ్ళకి సాయం చేసింది, వాళ్ళకి భోజనం పెట్టింది, వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చింది, వారిని కాపాడింది. వాళ్ళు పోయేటప్పుడు ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది తెలుసా? నేను మీకు ఎట్లా ఉపకారం చేసిందో, నేను మీకు ఎట్లా మేలు చేసిందో, మీరు మా దేశానికి వచ్చినప్పుడు నా కుటుంబానికి మీరు కూడా మేలు చేయాలి. ఏమన్నా చెప్పండి? నాకు కూడా మీరు ఉపకారము చేయాలంటే వాళ్ళు చెప్పినమ్మా నీకు తప్పకుండా మేము సాయం చెప్తాం, కానీ నీ కిటికీకి ఎర్రటి దారం కట్టుకోవాలని వాళ్ళు ఏమని చెప్పిను? నీ కిటికీ ఏం కట్టుకోవాలి? ఎర్ర దారం కట్టితే నీ ఇల్లు మాకు ఏర్పడతాయి. ఎరుకపట్నం అంతా నాశనం కాక నీ ఇల్లుకు మేము ఏం కూడా నష్టం కూడా చేయము. నిన్ను, నీ కుటుంబాన్ని అందరినీ కూడా మేము కాపాడుతామని కూడా వారు చెప్పినారు. అదే ప్రకారంగా ఎరుకపట్నం నాశనం అయితే అంటే అందరు చనిపోయింది, కానీ ఈ రాబు వేష, ఆమె తల్లి, ఆమె అన్నదమ్ములు, ఆమె అక్క చెల్లెలు వాళ్ళందరూ రక్షణ కూడా సభలు కొట్టాడు సరిగట్టిగా. దేని ద్వారా చెప్పండి? విశ్వాసం ద్వారా,
క్రియల ద్వారా ఆమె కుటుంబానికి రక్షణ దొరికింది. ఏం దొరికింది? విశ్వాసం ద్వారా, ఆమె క్రియల ద్వారా ఆమె కుటుంబానికి రక్షణ దొరికింది. అదే కాక ఏమైంది చూడండి, అటువల్లి రహాబు వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గం వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలంగా నీతి మంత్రాలు ఎంచబడి కదా. ఏమైంది చెప్పండి? ఆమె నీతి మంత్రాలని పేరు వచ్చింది. హల్లెలూయా. ఆమె పేరు ఎక్కడ వచ్చిందో మీకు తెలిసి చెప్తా, వినండి. తీయండి, మత్తయి వార్త తీయండి. ఆమె పేరు ఎక్కడ వచ్చిందో నీతి మంత్రుల లిస్టులో ఆమె పేరు వచ్చింది. దేవులారా, ఈరోజు ఒక వేష, భయంకరమైన వేష చూడండి. ఆమె విశ్వాసం ద్వారా, ఆమె క్రియల ద్వారా ఆమెకు రక్షణ దొరికింది. ఆమె దేవుని బిడ్డల పేరు లిస్టులో పేరు వచ్చింది. ఆమె మత్తయి వార్త 1వ అధ్యాయం, మత్తయి వార్త 1వ అధ్యాయం తీయండి, 5వ వచనం. నయాసోను సల్మాను కనును, సల్మాను రహాబునందు. చూడండి, రహాబు సల్మాను చేసుకున్నాడు, సల్మాను రహాబును చేసుకున్నాడు. అందుకని సల్మాన్ రహాబునందు బోయాజును గనను, బోయాజు రూతును గనను, రూతు ఓబేదును గనను, ఓబేదు యేసేను గనను, యేసే రాజును దావీదును గనను. ఒకసారి గప్పలు పెట్టండి గట్టిగా. ఏ లిస్టులు వచ్చింది? యేసు దేవుని బిడ్డల లిస్టులు వచ్చింది. అవన్నీ ఒక వేష పోయి, ఒక వ్యభిచారి పోయి, ఒక దొంగగా పోయి, ఒక దేవుని బిడ్డల లిస్టులు, నీతి మంత్రుల లిస్టులు వచ్చింది. ఆమె దేని ద్వారా నీతి మంత్రాలు అయింది చెప్పండి? విశ్వాసం ఒకటేనా? విశ్వాసం ద్వారా, ఇంకా చెప్పండి, క్రియల ద్వారా ఆమె నీతి మంత్రాలుగా చేర్చబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా నీతి మంత్రులు కావాలంటే నీలో నాలో విశ్వాసం ఉండాలి, క్రియలు కూడా ఉండాలి. అబ్రాహాము ఏమైండు? విశ్వాసం ద్వారా, క్రియల ద్వారా నీతి మంత్రుడైండు. ఇంకా చెప్పండి, దేవుని స్నేహితుడుగా పేరు వచ్చింది. హల్లెలూయా. అబ్రాహాముకి ఏం పేరు వచ్చింది? దేవుని స్నేహితుడు అనే చక్కటి పేరు వచ్చింది. దేని ద్వారా చెప్పండి? విశ్వాసం ద్వారా, క్రియల ద్వారా. ఇప్పుడు ఎవరిలాగా ఉండాలని నేర్చుకున్నాం? అబ్రాహాములాగా ఉండాలి. నిజంగా చెప్పండి, రాబు వేసేలాగా ఉండాలి. ఆమె పాత జీవితం అంతా విడిచిపెట్టింది, ఆమె పాపాలన్నీ ఒప్పుకున్నది. పాత పని అంతా ఆమె మేడ, ఎరుగోపట్నంలో మేడ మీద ఉంటుంది ఆమె ఇల్లు, మిద్దె మీద ఆమె ఇల్లు, అందరికంటే మీద. హల్లెలూయా. ఎందుకు చెప్పండి? ఆ దేవుడు గొప్పోడు అని నమ్మింది. ఆ దేవుని మీద దేవుని కొరకు ఏం చేసింది? ఆ మంచి క్రియలు కూడా చేసింది. కాబట్టి ఆమెకు రక్షణ దొరకడు కాక ఏమైపోయింది? దేవుని బిడ్డల లిస్టులో పేరు వచ్చింది. ఏడొచ్చింది? ఆమె సంతానం కలిసి పెట్టింది. హల్లెలూయా. మీకు ఎంతమందికి అర్థమైంది? ఆమె భర్త పేరు చెప్తారా? సల్మాన్. సల్మాను చేసుకున్నాడు ఆమెని. సల్మాన్ ఇద్దరు కలిసి బోయాజుని కన్నాడు, బోయాజు ఓబేదుని కన్నాడు, ఓబేదు యేసేని కన్నాడు, యేసే దావీదుని కన్నాడు, దావీదు సంతానానికి వెళ్ళి యేసే పుట్టిండు. సబ్బాలు గట్టి కొట్టారు ఒకసారి. హల్లెలూయా. దావీదు సంతానానికి వెళ్ళి ఎవరు పుట్టిండు? ఇంత భయంకర పాపాత్రాలు వేశ్యామ. అలాంటిది ఏమైంది? రక్షింపబడ్డది. మీకు చూపెడతా. యెహోషువ గ్రంథం తీయండి ఒకసారి, 2వ అధ్యాయం తీయండి, 2వ అధ్యాయం తీయండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం. ఆమె చరిత్ర అంతా రాయబడ్డది. 3వ వచనం చదవండి. రాబునొక వేష ఇంట చేరి ఎక్కడ దిగగా. ఎవరన్నా చెప్పండి? మా రావనే వేష. ఆ ఊళ్ళందరితోటి పాపం చేసే స్త్రీది. ఇంత భయంకరమైన పాపత్రాలు. ఈమెవరు చెప్పండి? రావనే వేష ఇంట దేవుని బిడ్డలు వచ్చింది. అత్తే వాళ్ళని ఏం చేసింది? దాచిపెట్టింది. ఏం చేసింది? ఆ కవర్ తెలిసిన వెంటనే వచ్చింది. మీ ఇంటికి ఎవరు వచ్చినట్టు వాళ్ళని దాచేయమని అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చిన మాట నిజమే, కానీ వాళ్ళు వెళ్ళిపోయినా చెప్పేసి. అంటే దేవుని పిల్లకి ఏం చేసింది? సాయము చేసింది. రాజు అప్ప చెప్పిందా? ఎందుకంటే తెలుసా? ఆమె మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆమె తెలిసిపోయింది. ఐగుప్తు దేశంలో ఎలాంటి ప్రతి అద్భుతాలు చేసిండు, ఎట్లా పరో సైన్యాన్ని ముంచిండో అవన్నీ వార్త విన్నది. విన్న వెంటనే ఆమెకు ఏం కలిగింది? దేవుని మీద విశ్వాసం కలిగింది. ఆమెకు ఏం కలిగింది? ఈ రోజు నుండి నేను ఇలాంటి పని చేయగా ఆ దేవుని నమ్ముకుంటా, ఆ దేవుని విశ్వాసం ఇస్తాని ఆమె పాత జీవితానికి విడిచిపెట్టుకున్నది. పాప జీవితాన్ని వదులుకొని యేసుప్రభువు మీద విశ్వాసం ఉంచి మరి దేవుని కొరకు ఆమె ఏం చేసింది చెప్పండి? సత్కార్యాలు లేక మంచి క్రియలు చేసిన ద్వారా ముందు ఏం పేరు వచ్చింది ఆమెకు? వేశ్యాన్నది. కొత్త నిబంధనలు వేశ్యాన్నదా? వినండి, పాత నిబంధనలు ఏం పేరున్నది? వేశ్య. 2వ అధ్యాయం తీయండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. మొదటి వచనం లాస్ట్ మాట ఉంటుంది. నూను కుమారుడు యెహోషువ వేగుల వారిని ఇద్దరి మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశం ముఖ్యంగా ఎరుకోను చూడుండని వారితో చెప్పి సిద్ధిసి నుండి వారు రహస్యంగా పంపిన వారు వెళ్ళి రహాబు నొక్క వేసింట దిగగా. ఇక్కడ ఏం కనబడుతుంది?
వేష రాహబు అని కనబడతారు. పాత నిబంధనలు కనబడతాయి. కొత్త నిబంధనలు రండి, మత్తయి సువార్త కాడ రండి. ఇక్కడ వేష పేరున్నదా? కొత్త నిబంధనల వేష పేరున్నదా? వేషం లేదు, కానీ రాహబు అని ఉన్నది. హల్లెలూయా. పేరు చేంజ్ అయిందే కాలేదా? పాత నిబంధన జీవితం ఏమో ఖరాబు జీవితం ఉండే, వేష జీవితం. కొత్త నిబంధనకి అయితే ఏమైంది? ఆమె మంచిది అయిపోయింది. హల్లెలూయా. ఇక్కడ లిస్టులో పేరు ఏమొచ్చింది? రాహబు అని వచ్చింది, కానీ వేషని రాలేదు. ఎందుకు చెప్పండి? ఆమె విశ్వాసము, చెప్పండి, ఆమె క్రియల ద్వారా నీతి మంత్రాలుగా. హల్లెలూయా. దేని ద్వారా చెప్పండి? ఒక్కటే విశ్వాసం సరిపోదు, ఒక్కటే క్రియ సరిపోదు. క్రియలుండి విశ్వాసం లేకున్నా లాభం లేదు, విశ్వాసం ఉండి క్రియ లేకున్నా ఈ రెండు కావాలి. ఇప్పుడు ఎవరిలాగా ఉండాలి నేర్చుకున్నాం? అబ్రాహాం లాగా ఉండాలి మనం. హల్లెలూయా. అబ్రాహాం ఎలాంటి వాడు? విశ్వాసం ఉంచినవాడు. దేవుని అందుకు క్రియలు కూడా ఉన్నాయి. వాడు దేవుని స్నేహితులని పేరు వచ్చింది, నీతి మంత్రులని కూడా పేరు వచ్చింది. రెండో విషయం చెప్పండి, ఎవరిలాగా ఉండాలి? రాహబులాగా ఉండాలి. రాహబు ఎలాంటిది? దేవుని మీద విశ్వాసం ఉంచింది, ఇంకా క్రియల ద్వారా ఏమైపోయిందాము? నీతి మంత్రాలుగా ఎంచబట్టి. మరి ఎవరిలాగా ఉండద్దో నేర్చుకుందాం. తీయండి, యాకోబు పత్రిక తీయండి. ఎవరిలాగా ఉండద్దో, ఎవరిలాగా ఉండాలో నేర్చుకున్నాం కదా. అప్పుడు అబ్రాహాములాగా ఉండాలి, రాహబులాగా ఉండాలి, కానీ ఇంకా ఎవరిలాగా ఉండద్దో నేర్చుకుందాం. ఒక 4 విషయాలు రాయబట్టి తీయండి. 19 వచనం. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు, అలాగ నమ్మడం మంచిదే. దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నవి. మూడవది ఏంటంటే మనం దయ్యాల లాంటి విశ్వాసం ఉండకూడదు. చెప్పండి అడిగా, ఎలా ఉండదు? దయ్యము లాంటి విశ్వాసము, దయ్యాల విశ్వాసం అంటే అర్థమైందా? చెప్పండి. దయ్యాల విశ్వాసం ఎంతమంది? దయ్యాల విశ్వాసం దయ్యంలాగా ఉండద్దట. ఏమంటారు చూడండి, 19 చదవండి. దయ్యం, దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు, దయ్యం కూడా దేవుడు ఒక్కడే నమ్ముతాంది. అర్థమైందా? నువ్వు ఎట్లా విశ్వాసం ఉంచినవో దయ్యాలు కూడా అట్నే దేవుని మీద ఏముంచుతున్నాయి? విశ్వాసం ఉంచుతున్నాయి. దేవుడు ఉన్నాడు. నేను ఒక దయ్యాన్ని అడిగినప్పుడు దేవుడు అని నీకు ఎరికానని నాకు ఎరికాను. నమ్ముతాం అంటే దేవుడు నమ్ముతాను, కానీ దాని దగ్గర ఏం లేదు. మరి దయ్యాల దగ్గర ఏమున్నాయి చెప్తారా ఎవరన్నా? చూడండి, ఏమన్నా? దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు, అలాగ నమ్మటం మంచిదే, కానీ దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నవి. ఏమైతే నాడు చెప్పాలి? దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, అనుకుతాయి. దేవుడు అంటే కదా అనుకుతాయి. తెలుసా మీకు ఇది? దయ్యాలు దేవుడు అంటే నమ్ముతాయి, దేవుడు అంటే భయపడతాయి. ఎందుకంటే దయ్యాల పేరు ఎందుకు వచ్చింది కదా? దయ్యములో క్రియ ఉండదు. హల్లెలూయా. విశ్వాసం ఉంటుంది దానిలో, కానీ ఏమన్నా చెప్పండి, ఎవరికి కూడా మంచి పని చెయ్యది. ఎవరికైనా లాస్ చేస్తుంది, ఎవరికైనా కీడ చేస్తుంది, ఎవరికైనా నష్టమే చేస్తాడు సాతాను. ఎవరికైనా మేలు చేస్తాడు సాతాను. ఎప్పుడైనా పాము ఉన్నది ఎవరికైనా మేలు చేస్తుందా? ముందు పెట్టుకుంటే ఎవరినన్నా మంచివాడు అంటే ఆ పాము ఎవరినన్నా? సైతాను కూడా అంతే. ఎవరికి కూడా ఆ దేవుడు అంటే నమ్ముతుంది, దేవుని మీద విశ్వాసం ఉన్నది. దానికి ఎందుకు పరలోకం దానికి దొరకలేదంటే దాని దగ్గర క్రియలు లేక. చెప్పండి గట్టిగా, ఎందుకు దాని రక్షణ దొరకలే? చెప్పండి గట్టిగా. ఈరోజు ఎందుకు చెప్తున్న సంగమా? క్రియలు లేని విశ్వాసము దయ్యాల విశ్వాసం. చెప్పండి గట్టిగా. మరి మీకు ఏ విశ్వాసం ఉన్నది చెప్పాలి? అబ్రాహాము లాంటి విశ్వాసం ఉన్నదా? రాహబు లాంటి విశ్వాసం ఉన్నదా? లేక దయ్యాల విశ్వాసం ఉన్నదా? ఏ క్రియ లేనాడు? చెప్పండి గట్టిగా. ఏ క్రియ లేనాడు? ఎవరి విశ్వాసం అట? దయ్యాలాగానే చర్చకొస్తాం, దయ్యాలాగానే ప్రార్థన చేస్తాం, దయ్యంలాగానే సభకి వెళ్ళిపోతాం. ఏ కార్యం కూడా, ఏ క్రియ కూడా ఉండదు. దయ్యాలు కూడా దేవుని నమ్ముతున్నాయట. చెప్పండి. దయ్యాలు కూడా దేవుని వణుకుతున్నాయట, కానీ ఏం లేవని దగ్గర చెప్పండి. సాతాను గారి దగ్గర మంచి పని ఇప్పుడు కూడా ఎవరికన్నా ఇంత వారికి విన్నారా ఎప్పుడన్నా? సాతాను ఇప్పుడు మంచి పని చేస్తుందా? ఏ వ్యక్తి కూడా అది మంచి పని, ఆయన ఎవరికి కూడా మంచి పని చేయడు. ఆయన దగ్గర మంచి మాటలు లేవు, ఎవరికి కీడు చేసే సైతాను పని. కనుక దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, దయ్యాలు కూడా వణుకుతున్నాయి, కానీ అలాంటి విశ్వాసం మనకు ఉండకూడదు. ఎలాంటి విశ్వాసం? చెప్పండి గట్టిగా. దయ్యాలకున్న విశ్వాసం మనకు, క్రియలు లేకపోతే దయ్యాల విశ్వాసమే. చెప్పండి గట్టిగా. క్రియ లేకపోతే దయ్యాల విశ్వాసం. ఇది మూడవది. 4వ మాట తెలుసుకుందాం. ఒక దయ్యాల విశ్వాసం ఉన్నది మనకు. 4వ మాట తెలుసుకుందాం. 4వది. 4వ మాట చూడండి, 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియ లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగను. రెండవది ఏంటంటే, 4వ మాట ఏంటంటే శవాల విశ్వాసం. ఎలాంటి విశ్వాసం?
శవాలు, చచ్చిపోయిన శవాల విశ్వాసం. అంటే శవాల విశ్వాసం అంటే ఏం కాదు. సచ్చిన శవాలు ఏమైనా చేస్తాయా? శవాలు ఏమైనా మాట్లాడతాయా? సచ్చిన శవాలు ఎవరికైనా సాయం చేస్తాయా? ఎవరితోనైనా మాట్లాడతాయా? ఇంకా వినండి, ఎలాంటి ఏమైనా పనులు చేస్తాయా? అంటే దేవుని నమ్మినంగా కూడా ఆధ్యాత్మికంగా చనిపోయిన వారు ఉంటారు. ఏ క్రియలు లేనివాడు చచ్చిపోయిన శవంతో సమానమే. చెప్పండి అడిగా, క్రియలు లేనివాడు ఎవరితో సమానం అట? చనిపోయిన శవంతో సమానమే. ఎవరిలాగా ఉండదని నేర్చుకుందాం. దెయ్యాల విశ్వాసం ఉండకూడదు, ఇంకా సచ్చిన శవాల్లాగా విశ్వాసము ఉండకూడదు. వాటికి ఏమన్నా సచ్చిన సమానమేనట. ఏమైనా సాయం చేస్తాయా? ఎవరికైనా మాట్లాడయా? ఎవరైనా నచ్చిందంటే కుంకుమంటాయా? చాలామంది కూడా విశ్వాసముస్తలు కానీ చచ్చిపోయిన విశ్వాసం లాగుంటారు. బతికినోడు కాదు, చచ్చినోడు కాదు. అంటే క్రియ లేనివాడు ఎలాంటి వాడు? చచ్చిపోయినా సమానం అంటున్నాడు. అందుకని 20వ వచనం కానీ 20వ వచనం, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియ లేని విశ్వాసం మృతం. క్రియలు లేని విశ్వాసం అట మృతమాట. అంటే చనిపోయిన శవాలతో సమానమే. చెప్పండి, సచ్చిన శవాలతో సమానమే. అందుకే దీని ద్వారా మనము 2 రకాలుగా ఉండాలి. చనిపోయిన శవాల్లాగా ఉండకూడదు. రెండోది చెప్పండి, దయ్యాల విశ్వాసం మనకు ఉండకూడదు. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? రహాబులాగా విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. ఆమె నీతి మంత్రాలుగా ఎంచబడ్డది. దేవుని బిడ్డల లిస్టులో పేరు కూడా ఆమెది వచ్చింది. ఆమె సంతానంకి వెళ్ళి యేసులో కూడా పుట్టినాడు. తర్వాత చెప్పండి, అబ్రాహాం దేవుని విశ్వాసం ఉంచినాడు. ఏమైనా నీతి మంత్రుడని పేరు వచ్చింది. ఇంకేమొచ్చింది? దేవుని స్నేహితుడని పేరు వచ్చింది.